ఇంటిల్లపాది మెచ్చే విధంగా పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. సో ఈ పాట్ వచ్చేసి ఏఎంసీ కుక్వేర్ అంటారు. దీంట్లో మనం తక్కువ ఆయిల్తో తయారు చేసేసుకోవచ్చు. ముందుగా పాట్ని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని మూతతో క్లోజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్లూ లైన్ దగ్గర రెడ్ లైన్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలి. సో అక్కడ వరకు ఉంచినట్లయితే కేవలం 1 మినిట్లోనే మనకి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. తర్వాత కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, అలాగే పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర కానీ పచ్చిమిర్చి ఇట్లా మనకి కావాల్సిన వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా పన్నీర్, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అలాగే ఇన్స్టెంట్ బిర్యానీ మసాలా యూస్ చేసుకోవచ్చు. మన ఇంట్లో రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకున్నది ఉంటే అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఒక 1 మినిట్ పాటు. ఆ తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ కానీ, నానబెట్టుకున్న రైస్ వేస్తే 1 కప్పు రైస్కి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నానబెట్టకపోతే కనుక 1 కప్పు రైస్కి 1.5 వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి మొత్తం కలిపి పెట్టుకుని సెక్విక్ లిడ్ అండి, ఇది ర్యాపిడ్ కుకింగ్కి యూజ్ చేస్తారు. ఏదైనా కానీ బిర్యానీ కానీ కర్రీస్ కానీ ఏదైనా కానీ కేవలం 5 మినిట్స్లోనే అయిపోతుంది. సో దీనిలో సాఫ్ట్ అండ్ టర్బో అని 2 విండోస్ ఉంటాయి. సో స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ పెట్టుకొని టర్బోలో పెట్టుకొని 2 మినిట్స్ కనుక మనం సెట్ చేసుకున్నట్టయితే సో మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ రెడ్ పాయింటర్ టర్బోకి రీచ్ అయింది. టర్బోకి రీచ్ అవ్వగానే అక్కడ స్టీమ్ రిలీజ్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, రెడ్ పాయింటర్ బ్యాక్కి వచ్చేసింది. ఈ విధంగా వచ్చే వరకు కూడా ఉంచుకుంటే సరిపోతుంది. సో ఆ తర్వాత లిడ్ని ఓపెన్ చేసి చూసినట్లయితే ఎమ్మి బిర్యానీ కేవలం మినిట్స్లోనే